నాన్ వెజ్ అంటే నోరు ఊరని వారు ఎవరైనా ఉంటారా? ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్లో చికెన్కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. చికెన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. చికెన్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చికెన్కు భారీగా డిమాండ్ ఉంటుంది. మాంసం ప్రియుల అవసరాలను కొందరు వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి చికెన్ను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. జై శ్రీరామ్ అండి. మాది అశ్వరావుపేట మండలం, అశ్వరావుపేట గ్రామ నివాసిని. ఏదైతే ఈరోజు అశ్వరావుపేట మున్సిపాలిటీగా ఆవిర్భవించబోతుందో, ఇది మొన్నటి వరకు గ్రామ పంచాయతీగా ఉన్న ఈ అశ్వరావుపేటలో చికెన్ వ్యాపారం అనేది చాలా విచిత్రంగా నడుస్తుంది. పక్కన ఉన్న దమ్మపేటతో కానీ, పక్కన ఉన్న వినాయకపురంతో కానీ, ఆంధ్రాలో ఉన్న కామేపాలెంతో కానీ రేట్లు పోలిస్తే పొంతన లేకుండా ఉంది. ఇక్కడ చికెన్ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి కస్టమర్లను దోచుకుంటున్నారు. ఎవరైతే చికెన్ వ్యాపారస్తులు మామూలు ఉన్నారో వాళ్ళు పక్క వాళ్ళని కూడా బేరీజ్ వేసుకొని కస్టమర్లకు సన్నిహితంగాను మంచి రేటు, మంచి క్వాలిటీ ఇచ్చి కస్టమర్లకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, అధికారులు ఏదైతే మామూలు ఉన్నారో ఈ చికెన్ సెంటర్ల దగ్గర వాళ్ళు పడవేసిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు క్రమశిక్షణ కోల్పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా పడేయటం వల్ల కుక్కలు స్వేర విహారం చేస్తున్నాయి. వాటి వల్ల రోడ్డు మీద నడుస్తున్న వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో పలు సందర్భాల్లో కింద పడిపోయి వాళ్ళు దెబ్బలు తగిలి వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాది అశ్వరావుపేట అండి, అశ్వరావుపేట గ్రామవాసిని. మా షాపు భద్రాచలం రోడ్లో ఉందండి. అటు ఇటు చికెన్ షాపులు ఉండటం వల్ల దాన్ని అద్దెకు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఒకప్పుడంటే చికెన్ షాపులు ఊరి చివరి ఉండేవి, దానివల్ల ఇబ్బంది ఉండేది కాదు ఎవరికి. ఇప్పుడు జనవాసం అక్కడ ఏర్పడేసరికి అందరూ అక్కడ ఉంటున్నారు. అవి కూడా పట్టించుకోకుండా చికెన్ షాపులు ఇంకా అక్కడే కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ నివాసం ఉందామంటే ఉండలేకపోతున్నాం. వాళ్ళు ఎలా పడితే అలా చెత్తను అక్కడే వేస్తున్నారు. పంచాయతీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయట్లేదు. దానివల్ల దుర్గంధం బాగా ఎక్కువైపోతుంది అక్కడ.